జేజీ ఏంటి నాన్న? ఏదైనా మంచి కథ చెప్పవా? అవును, నీకు బోల్డ్ అన్ని కథలు తెలుసంట కదా జేజీ, ఒక మంచి కథ చెప్పవా? సరే చెప్తాన్రా. భాగ్యం, ఇంకా ఎంతసేపు పిల్లలతో నువ్వు మాటలు మాట్లాడుతూ ఉంటావు? పడుకోవాలి కదా. పిల్లలు మీరేంట్రా, రేపు స్కూల్ ఉంది కదా, జేజీని విసిగిస్తారెందుకు? ఇదిగో టాబ్లెట్ వేసుకో భాగ్యం. పిల్లలు రండి. బామ్మని ఇబ్బంది పెట్టకూడదు. సరే అమ్మా. అదేంటి సింధు అలా అంటావు? నేను, నా మనవడు, నా మనవరాలు ఒకే దగ్గర పడుకుంటాం. కావాలంటే మీరెళ్ళి మీ గదుల్లో పడుకోండి. నేను, నా మనవడు కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అవుతాం. ఏంటి పిల్లలు, ఓకేనా? ఓకే జేజీ. దావత, నాకు డౌట్. ఏంటది? పొద్దున్న లగేజ్ తో సహా సింధు అప్పి రూమ్ లోకి వెళ్ళుండది. ఇప్పుడు సింధు అప్పి కలిసి అదే రూమ్ లో పడుకుంటారా దావత? నా పెళ్లి వాయిదా పడినా నేనేం తప్పుగా ఫీల్ అవ్వను, కానీ సింధు అప్పి కలిసి ఒకే రూమ్ లో పడుకుంటే మాత్రం నేను సహించలేను దావత. నా టెన్షన్ కూడా అదేనే. సింధు వేరే చోట పడుకునేట్టు నేను చేస్తానుగా. అమ్మ సింధు, అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు కదా, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. కాస్త నువ్వు అత్తయ్య గారిని కనిపెట్టుకొని ఆమె గదిలోనే పడుకో అమ్మా. ఏంటి దమయంతి, నేనేదో జబ్బుతో మంచాన పడ్డ మనిషిలా నన్ను కనిపెట్టుకుని ఉండమని సింధుకు చెప్తున్నావేంటి? ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నాను కదా. నాకేదైనా అయితే చూసుకోవడానికి కదా మీరున్నారు. డాక్టర్ని కూడా తెచ్చుకున్నాను. అయినా నువ్వేంటి దమయంతి, మొగుడు పెళ్ళాలని వేర్వేరుగా పడుకోమని చెప్తున్నావేంటి? భార్యాభర్తల్ని వాళ్ల గదిలోనే పడుకోమని చెప్పు. నాకు తోడుగా పిల్లలుంటారులే. ఒరే యశు, నువ్వు నీ భార్య పైకెళ్ళి పడుకోండి. అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నేనేం విన్నా. నా మనవణ్ణి మనవరాల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంట్రా యశ్ అలా చూస్తున్నావు? వెళ్ళండి. అమ్మా సింధు, నీ మొగుడిని తీసుకునెళ్ళు. అలాగే భాగ్యం. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఒరే, నువ్వు మీ ఆవిడతో పాటు వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. అలాగే బామ్మ. నేను తర్వాత వస్తాను తేజ, నువ్వు వెళ్ళి పడుకో. ఏయ్, తర్వాత వెళ్ళేదేంటే? భర్త అంత ప్రేమగా పిలుస్తుంటే నువ్వు తర్వాత వెళ్తానంటావా? వెళ్ళు. అది కాదు బామ్మ. మధు రా. తేజ, అది కాదు బామ్మ. దాన్ని తీసుకెళ్ళరా. రా మధు. దాము, చంద్ర, మీరేంటి అలా చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి మీ రూమ్ లో హ్యాపీగా ఉండండి. నేను పిల్లలతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటాను. అలాగే అమ్మా. ఏరా డాక్టర్ ప్రేము, బామ్మ,
నువ్వు కూడా వెళ్ళి ఏదో ఒక మూల పడుకో. అలాగే. వెళ్ళు. పదండి వెళ్దాం. ఏం డాక్టరు అక్కడేం చేస్తున్నారు? అత్తయ్య గారు ఏం చెప్పారు? పడుకోమన్నారు కదా. అలాగే మేడం. దాతా అబ్బి సింధు గదిలోకి వెళ్ళుండారు. అవునమ్మే, మోడు బారిన కాపురం మళ్ళీ చిగురిస్తా ఉండదేమో. అవును దావత, ఆ సింధు మళ్ళీ ఆయన్ని ఒళ్ళో వేసుకోవడానికి ట్రై చేస్తుందేమో దావత. అబ్బా, అసలే నేను టెన్షన్తో చస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ చెప్పి నా బుర్ర హీట్ ఎక్కించకండి. కాస్త కామ్గా ఉండండి. యష్, నన్ను చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? ఏదో అలా అనిపిస్తుంది సింధు. ఏమనిపిస్తుంది? అది మాటల్లో చెప్పలేకపోతున్నా. నీ మనసులో ఏమనిపిస్తుందో చేతల్లో నేను చెప్పనా? చెప్పు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను కదా, కళ్ళు మూసుకో. ఏయ్ దొంగ, కళ్ళు మూసుకునే ఉండాలి. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. ఇదే కదా నీకు అనిపిస్తుంది? నువ్వు నాలో ఒదిగిపోవాలని, నేను నీతో కలిసిపోవాలని, మనిద్దరం ఒకటి కావాలని, ఇదే కదా నువ్వు అనుకున్నది? గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ లేదు, ఆట జరగకూడదు. అమ్మే జరగకూడదు. అమ్మే, అమ్మి ఏమైంది? ఎందుకు అంత గట్టిగా అరుచుండవు? అమ్మి, ఆ సింధు ఆయన కలిసిపోయినట్టుగా నాకు కలొచ్చుండదమ్మి. నీ కళ నిజం కాదులే సంధ్య. లేదమ్మి, నిజం కాకూడదంటే అబ్బి సింధు ఒకే గదిలో ఉండరు కదమ్మి. నువ్వు అన్నది కూడా నిజమే. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. పద రా మీ రా. యష్, నిజం చెప్తున్నాను యష్, నువ్వు అవార్డు తీసుకుంటే మొదటగా ఆనందపడేది నేనే. అలాంటిది ఏ కారణం లేకుండా నువ్వు ఢిల్లీ వెళ్లకుండా ఎందుకు ఆపుతాను చెప్పు? నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాకూడదని అలా చేశాను యష్. అర్థం చేసుకో, నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్ యష్. అర్థానికి అపార్థానికి మధ్యలో ఒక అక్షరమే తేడా.
ఒక విషపు చుక్క చాలు కుండ నిండా ఉన్న స్వచ్ఛమైన పాలను విరగ్గొట్టడానికి. ఒక మనిషి మీద అపనమ్మకం ఏర్పడినప్పుడు అమృతం ఇచ్చినా దాన్ని విషంగానే భావిస్తారు. ఏయ్, ఆ అపనమ్మకం కలగడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ మీద నేను పెట్టుకున్న ప్రేమని నమ్మకాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? తప్పు చేసిన వాళ్ళే ఎదుటి వాళ్ళని సులభంగా తప్పు పడతారు. యష్, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే నేనొకటే చెప్తాను. నీ ప్రేమ విషయంలో గాని నమ్మకం విషయంలో కానీ నేను ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. మన బిడ్డల మీద ఒట్టు. ఒట్లు నమ్మకానికి ప్రేమకి మెట్లు కాలేవు. ఎందుకు యష్ గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతున్నావు? వర్తమానంలోకొచ్చి జరిగే వాటిని క్షుణ్ణంగా పరిశీలించు. అప్పుడే మనుషులు వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రేమాభిమానాలు నీకు అర్థం అవుతాయి. మనిద్దరి తాలూకు నీలి నీడలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా అనుకున్న మనిషే నన్ను మోసం చేసిందని నా అంతరాత్మ నన్ను నా మనసుని అతలాకుతలం చేసింది. గతాన్ని చూసి వర్తమానం ఎక్కిరిస్తుంది. భవిష్యత్తు బాధని కన్నీళ్లనే ఆహ్వానిస్తుంది. యష్, నిందకు నిజమనే నల్ల రంగు పులముకు. అందుకే అసలు నిజంలో ఉన్న తెల్లదనం నువ్వు చూడలేకపోతున్నావు. ఒక్కసారి అందులో నుంచి నిజం అనుకునే ఆ నింద నుంచి నీ చుట్టూ ఉన్న మనుషులు చెప్పిన మాటల నుంచి బయటికి వచ్చి మనసుని కళ్ళుగా చేసుకుని చూస్తే అప్పుడు నీకే తెలుస్తుంది యష్. నీ మనసుని అంటిపెట్టుకునున్న నా మనసు పడే మౌన వేదన, మూగ వేదన ఏంటో అన్నది నీకే తెలుస్తుంది యష్. నిజంగా నేను తప్పు చేసుంటే ఆ తప్పు దారిలోనే నా జీవితాన్ని వెతుక్కుంటూ నీకు దూరం అయిపోయేదాన్ని. అలా చెయ్యకుండా ఎందుకు నీకోసం నీ వెనకే వస్తున్నాను? ఎందుకంటే నేను తప్పు చెయ్యలేదు కాబట్టి. నేనున్నది నీతోనే కాబట్టి. నువ్వు లేని జీవితం నాకు లేదు కాబట్టి. వద్దు సింధు, ఇంకేం చెప్పొద్దు. ఎందుకంటే నువ్వన్న ఆ నా మనసు ఇప్పుడు నాలో లేదు. యష్, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు పైన పడుకో, నేనే కింద పడుకుంటాను. అమ్మే, ఏం కాలేదుగా? పద పద. నా ఓటమిని నువ్వు చూస్తావో, నీ పతనాన్ని నేను చూస్తాను. చూద్దాం.
ఇప్పటి వరకు ఈ ఇంట్లో నాదే డామినేషన్. ఇప్పుడు ఆ సింధు వచ్చి నా పతనానికి పచ్చ జెండా ఊపుతోంది. ఆపాలి. సింధు హవాని ఎర్ర జెండా ఊపి ఆపాలి. హలో ప్రవీణ్. ఏంటి మధు, ఈ మధ్య సరిగ్గా ఆఫీస్కి రావటం లేదు? ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేశాం, వెంచర్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ టైంలో నువ్వు ఆఫీస్కి రాకపోతే ఎలా? ఏమైంది నీకు? ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? సింధు. ఇన్నాళ్ళు సింధు ఆఫీస్లో నాకు అడ్డుగా ఉంది కాబట్టి ప్రాబ్లం అక్కడుండేది. అందుకే అప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేదాన్ని. ఇప్పుడు సింధు డైరెక్ట్గా మా ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబ్లం నాకు ఇంట్లోనే ఉంది. సింధు ఎక్కడ ఉంటే అక్కడే నాకు ప్రాబ్లంగా ఉంటుంది. ఇకపైన ఏదైనా అత్యవసరం అయితేనే తప్ప నేను ఆఫీస్కి రాను. అంతా నువ్వే చూసుకో, సరేనా? ఓకే మధు. ఎలాగైనా సరే ఆ సింధుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. లేకపోతే తన పిల్లలతో పాటు ఇక్కడే పాతుకుపోతుంది. అప్పుడు లైఫ్ లాంగ్ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సింధు ఇష్యూ క్లియర్ అయ్యే వరకు నేను ఇంట్లో ఉండటమే ముఖ్యం. ఉంటాను. సరే మధు, బాయ్, గుడ్ నైట్. మధు, తేజ వదులు ప్లీజ్. తేజ మధు వదులు ప్లీజ్. మధు తేజ ప్లీజ్. తేజ ఏంటి మధు ఇది? నేను దగ్గరకు వచ్చినప్పుడల్లా చిరాకు పడుతున్నావు, నన్ను దూరం పెడుతున్నావు. ఏమైంది నీకు? ప్రెజెంట్ నా మూడ్ ఏమీ బాగోలేదు తేజ. చాలా డిస్టర్బ్గా ఉన్నాను. దేనికి? ఆ సింధు ఆఫీస్లోనే నాకు వ్యతిరేకం అనుకుంటే ఇప్పుడు ఏకంగా మన ఇంటికి వచ్చేసింది. నా మీద పెత్తనం చేయాలని చూస్తోంది. సింధు ఇక్కడుంటే నీకేంటి ప్రాబ్లం? నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనుకుంది. నా ప్రాజెక్ట్ని ఆపాలనుకుంది. ఇప్పుడు తను ఇంట్లో టోటల్గా నా భవిష్యత్తుని అంధకారం చేస్తుంది. ఈ బిజినెస్, ఈ ప్రాజెక్ట్ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను తేజ? నీకోసమే కదా. నేను మళ్ళీ గొప్ప బిజినెస్ మ్యాన్గా నిలబెట్టి ఈ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు పోగొట్టుకున్న పరువు మర్యాదల్ని తిరిగి నీకు అందివ్వాలని కదా నేను ఇంతగా తపన పడుతున్నాను. నా భర్త గౌరవం కాపాడటం భార్యగా నా బాధ్యత. ప్లీజ్ తేజ, కాస్త ఓపిక పట్టు. సింధు ఇక్కడి నుంచి వెళ్లే వరకు మన మధ్య ఇలాంటివేమీ ఉండవు. అర్థం చేసుకో తేజ, ప్లీజ్. సరే మధు. అమ్మయ్యా, మొత్తానికి మనం అనుకున్నది కాలేదులమ్మే. మనం చూసినప్పుడు అవ్వలేదమ్మే, తర్వాత ఏమైనా అయ్యుండొచ్చు కదా. అది నిజమేనమ్మే, ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అసలే రాత్రి వేళ, పైగా ఇద్దరు భార్య భర్తలో. అమ్మి, నువ్వు అన్నది కూడా నిజమే. ఈ డాక్టర్ ఏందమ్మే కుక్కల వదలకుండా తిరుగుతూ ఉండడు? ఏమైంది డాక్టర్ గారు, మీరింకా నిద్రపోలేదా? కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టడం లేదు. అది సరే, మీ అమ్మేంటి నిద్రపోలేదు? ఓ,
తనకి నిద్ర పట్టడం లేదా? ఓ పని చేయి సంధ్య, నువ్వు ఇక్కడే ఈ రూమ్లోనే పడుకో. నేను మీ అమ్మ అలా సరదాగా హాల్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటాం. వీడేందమ్మీ ఇట్ట తగులుకుని ఉంటాడు? అయ్యో డాక్టర్ గారు, మాకు నిద్ర వస్తా ఉండదు, మేమిద్దరం ఏంటి పడుకుంటాం, మీరెళ్ళి బయట పడుకోండి. అది కాదు కన్యా. ఇదిగో మీరు వెళ్ళకపోతే నేను బామ్మగారిని పిలుస్తాను. అబ్బా వద్దు కన్యా, నేను చెప్పేది పిలుస్తాను. బామ్మగారు. అమ్మా అమ్మా అమ్మి రా, అమ్మి కూర్చో, రా. అమ్మో, ఈ డాక్టర్ ఏంది ఇట్ట తగులుకొని ఉన్నాడు? మంచినీళ్ళు పెట్టుకోవడం మర్చిపోయాను. డోర్ వేసుకోలేదేంటి వీళ్ళు? ఇదేంటి, యశ్ సింధులు కలిసి కదా పడుకోవాలి, ఇలా వేరువేరుగా పడుకున్నారేంటి? ఇదిగో ఈ బట్టలు వేసుకో. ఏంటి, నువ్వు ఇచ్చిన బట్టలు నేను వేసుకోవాలా? బర్త్డే ఫంక్షన్ రోజు నేను ఇచ్చిన షర్ట్ నువ్వు వేసుకున్నావు కదా యష్, ఇప్పుడేంటి ప్రాబ్లం? ఇది నా ఇల్లు, ఇక్కడ నాకు నచ్చిన బట్టలే నేను వేసుకుంటాను. ఓ అలాగా? భాగ్యం. సింధు సింధు సింధు.